మొత్తానికి తల్లికి వందనం స్కీమ్లో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకుంది. మేము అనలేదు, ఒక విద్యార్థికి సంబంధించిన తల్లికి ఒక 15,000 రూపాయలు అనే దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాము. ఈచ్ మదర్ అంటే ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక తల్లికే 15,000 అనేది వైఎస్ఆర్సీపీ అలాగే మేమంటే గిట్టని వాళ్ళు చేసేటటువంటి ప్రచారంగానే వాళ్ళు చెప్తూ ఈరోజు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేయడం కనిపించింది. ఒక రకంగా దీనికి ప్రజలకి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్నది యూటర్న్ బాబు ఏ టర్న్ అయినా తీసుకుంటారు. ఆ టర్న్ తీసుకోకుండా ఉండాలి అంటే దానికి అప్రమత్తంగా ఎప్పటికప్పుడు టర్నులు మార్చాల్సిన బాధ్యత, ప్రజల వైపు టర్న్ అయ్యేలాగా, ప్రజా సంక్షేమం వైపు టర్న్ అయ్యేలాగా ప్రతిస్పందించాల్సినటువంటి, ఇంకా గట్టిగా మాట్లాడాలి, లేదంటే నిలదీయాలి, లేదంటే సోషల్ మీడియాలో ఎలుగెత్తాల్సినటువంటి బాధ్యత ఏపీ ప్రజలుగా, అలాగే నా ఈ వీడియోలు చూస్తున్న వారి మీద ఉందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి కనీసం అంటే నిన్న వచ్చినటువంటి ప్రజల రియాక్షన్కు ఏపీ మొత్తం అంటే తెలుగుదేశం వీరాభిమానులు లేదంటే ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేటటువంటి కోర్ గ్రూప్ను పక్కన పెడితే మిగతా వాళ్ళంతా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఉందో హామీ సూపర్ 6 దాటి వెనక్కిపోయే అంశాన్ని దీంట్లో గమనించినటువంటి క్రమంలో రియాక్ట్ అయిన తీరికి ఖచ్చితంగా టీడీపీ అయితే దీనికి అంటే నీళ్లు నమిలిందని చెప్పుకోవాలి. సర్క్యులర్ నెంబర్ 29లో స్పష్టంగా చెప్పారు ఈచ్ మదర్ అని. వాళ్ళు దానికి ఎన్ని రకాల క్లారిఫికేషన్స్ ఇచ్చినా సరే, ఎన్ని రకాలుగా వైసీపీ మీద ముద్రేయాలని చెప్పి చూసినా సరే, ఖచ్చితంగా అక్కడ మాత్రం స్పష్టత అయితే లేదు అంటే అస్పష్టంగా ఇచ్చి ఆ తర్వాత పబ్లిక్ నుంచి రియాక్షన్ రాకపోతే మార్చుకోవాలనుకున్నారో ఏమో తెలియదు. ఎందుకంటే కొద్ది రోజులుగా అంటే చంద్రబాబు నాయుడు గారు జూన్ 12న ఆయన గారు ప్రమాణ స్వీకారం చేశారు. మనం కరెక్ట్గా జూలై 12 మాట్లాడుకుంటున్నాం. ఈ నెల రోజుల కాలంలో ఆయన మళ్ళీ అభివృద్ధి చేసేసినట్టు బాగా ఊదరగొడుతున్నారు. అభివృద్ధి పేరుతోటి ఊదరగొడుతున్నారంటేనే జనంకు ఒక ఇండికేషన్ ఏంటంటే మీకు జరగాల్సిన లబ్ధిని ఎగ్గొడతారు. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేస్తున్నారు, ఆయన అభివృద్ధి చేసే దాంట్లో బిజీగా ఉన్నారు. కాబట్టి ఆయన డిస్టర్బ్ చేయొద్దు, పథకాలు లాంటివి అడగొద్దు. ఎందుకంటే సంపద అదే సృష్టించబడుతుంది, ఆ సంపదలో మీ వాటా మీ ఇంటికి వచ్చేస్తుంది. కాబట్టి బటన్ల నొక్కుడు లేకపోతే డైరెక్ట్గా మీ అకౌంట్లోకి డబ్బులు వేసుడు లాంటి స్కీములు ఉండవు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేటటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం మీడియా అత్యంత విజయవంతంగా చేస్తూ ఉంది. కాబట్టి ఈ క్రమంలో ప్రజలు కనుక స్పందించకపోతే, ప్రతిపక్షమైన వాయిస్ని పబ్లిక్లో తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎటువంటి స్కీములు ఉండవు. సూపర్ 6లైనా లేకపోతే ఇంకేదైనా సరే గతంలో అంటే 2014 టైంలో ఏదైతే మేనిఫెస్టోని ఎట్లయితే పూర్తిగా మాయం చేశారో దాన్ని అసలు వాళ్ళ వెబ్సైట్లోనే ఎట్లా లేకుండా చేశారో, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ లాంటి అంత పెద్ద అంశాలు కూడా ఎట్లయితే ఎగ్గొట్టారో ఆ జాబితాలో వీటిని కూడా చేరుస్తారు. అట్లా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రజలు నిన్న ఎట్లయితే స్పందించారో అట్లే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ స్కీముల్ని లేదంటే చంద్రబాబు గారి నిర్ణయాలని ఖచ్చితంగా అడిగితేనే ప్రజలకు దక్కాల్సినటువంటి లబ్ధి జరుగుద్దని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ తరహా వాయిస్ ఎవరు వినిపించినా సరే దాన్ని మీరు అంటే యూట్యూబ్ రికమెండ్ చేయాలంటే లైక్, షేరు, కామెంట్, సబ్స్క్రైబ్ ఉండాలి. నేనే కాదు, ప్రజల తరఫున వాయిస్ ఎవరు వినిపించినా సరే అక్కడ మీ యొక్క రియాక్షన్ని చూపించండి. చూపించడం ద్వారా ప్రజలకు సంబంధించిన వాయిస్ని ముందుకు తీసుకెళ్ళండి. అప్పుడు మాత్రమే ప్రజలకు జరగాల్సిన లబ్ధి జరిగిద్ది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఇస్తానన్నారు కాబట్టి సంపద సృష్టి జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్పి దాని నుంచి తప్పుకుంటారు. ఇంకా ఈ విషయంలో ఇంకొకటి చెప్పాలి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి హామీకి ప్రజలు నమ్మరు కాబట్టి నేను చెబుతున్నాను, నేను దగ్గరుండి ఇప్పిస్తాను. ప్రభుత్వం ఏ హామీ ఇచ్చినా అంటే తెలుగుదేశం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ హామీనైనా సరే అమలు చేయించే బాధ్యత నాది. గట్టిగా నిలదీసైనా సరే నేను ఆ హామీల్ని అమలు చేయిస్తాను అని చెప్పేసి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు స్పందించట్లేదు? ఈ విషయాన్ని కూడా ప్రజలు అడగాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి. ఎందుకంటే బాబు గారి మీద నమ్మకం లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి నమ్మకంతో కూడా ప్రజలు కూటమికి ఓటేశారు. కాబట్టి సూపర్ 6తో పాటు అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలన్నీ నెరవేరే వరకు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించమని చెప్పి అడగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక సంక్షేమం ఎక్కువ ఇస్తానని
చెప్పబట్టే కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఉన్న ప్రభుత్వాల కంటే ఇంకెక్కువ ఇస్తామని చెప్పేసి ప్రజలకు ఆశ కలిగించబట్టే అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ ఆశని నెరవేర్చమని, అంటే ప్రజలకు ఏదైతే ఆకాంక్షలు ఏదైతున్నాయో, ఎందుకంటే ప్రజలు ఆశించడంలో తప్పు లేదు, ఎందుకంటే ఇవాళ లైఫ్ స్టాండర్డ్స్ పెరిగాయి, ఇవాళ లివింగ్ కాస్ట్లు బాగా పెరిగిన క్రమంలో ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఫ్రీ బీస్ వైపు ప్రజలు చూసేటటువంటి గత్యంతరం వచ్చింది. కాబట్టి ఈ కోణంలోనైనా సరే బాబు గారు ఇవ్వాలి, ఎందుకంటే అభివృద్ధి ప్రదాత ఎందుకంటే ఆయన గారికి ఏమి తెలియక ఇచ్చిన హామీ అయితే కాదు. ఇప్పుడు ఎందుకంటే చూస్తున్నారంటానికి ఇంకొక ఇదేంది అంటే శ్వేతపత్రాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏదైతే అప్పుల పాలైపోయింది రాష్ట్రం అని చెప్పేటటువంటి దాన్ని శ్వేతపత్రాలు ఇస్తున్నారు. అంటే శ్వేతపత్రాలు ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి నేను నెరవేర్చడం కష్టం అని చెప్పేటటువంటి ఇండికేషన్ కూడా దీంట్లో శ్వేతపత్రాలు ఇవ్వటంలో ఉంది. కానీ బాబు గారు ఇప్పటికే 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. ఇది ఆయన 4.0 గవర్నమెంటు కాబట్టి ఆయనకున్నంత అనుభవం ఎవరికీ లేదు. కాబట్టి ఈ శ్వేతపత్రాలు ఇట్లాంటి ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం అయితే వద్దు. ఖచ్చితంగా ప్రజలకు ఇస్తానన్నది ఇవ్వాలి. ఇచ్చే వరకు ప్రజలు కూడా అడగాలి. తల్లికి వందనం స్కీమ్లో ఎట్లయితే స్పందించారో అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా స్పందించాలి. అలాగే అంటే ఫ్రీ బస్సు పథకం కానీ, 3 గ్యాస్ సిలిండర్ల ఫ్రీ పథకం కానీ, ప్రతి మహిళ అకౌంట్లో 1500 రూపాయలు కానీ, ఇట్లా ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలు కూడా అమలయ్యే వరకు అడగాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.